సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి. నవాపేట మండలం కేశరావుపల్లి గ్రామానికి చెందిన రాజేష్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ పై నుండి కిందపడి తలకు గాయం కావడంతో 2 రోజుల క్రితం ఎస్వీఎస్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన కుటుంబ సభ్యులు ఐసీయూలో ఉంచి ఉచిత చికిత్స అందించిన వైద్యులు ఐసీయూలోకి కుటుంబ సభ్యులను అనుమతించలేదు సిబ్బంది. ఈ రోజు ఉదయం దాకా తమ అబ్బాయి రాజేష్ ఆరోగ్యంగానే ఉన్నాడన్న వైద్యులు ఉదయం 11 గంటలకు సెలైన్ తీసుకురావాలని చెప్పడంతో మెడికల్ షాపుకి వెళ్లి వచ్చేలోగా రాజేష్ కుమార్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారని అన్నారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. సమస్య ఎక్కువగా ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పినా కూడా ఇక్కడే నయం చేస్తాం, ఏం కాదులేని వైద్యులు చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాబు చనిపోయాడని ఆరోపించారు. దెబ్బ తగిలిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు కూడా రాజేష్ కుమార్ బాగానే ఉన్నాడు అంటున్న కుటుంబీకులు డాక్టర్ నిర్లక్ష్యం వ్యవహరించినందుకే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. కాసేపు మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. పోలీసులు కలగజేసుకుని మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కించి వారిని అక్కడి నుంచి పంపించారు. మాది కేశరావుపల్లి నవాపేట మండలం. మేము మొన్నకి బాబు బైక్ మీదకి వెళ్ళి కింద పడ్డాడని తోలుకొని వచ్చినాము. తోలుకొని వస్తే మా పలకకుండా అయినని తోలుకొని వస్తే మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్తో అని చెప్పిస్తే మంచిగా అయినాడు. మంచిగా అయినాక మళ్ళీ ఏమైనా ప్రాబ్లం గిట్ట కావాలని చెప్పి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాము. పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే మంచిగా ఏమైనా చూసి ప్రాబ్లం ఉంటే చెప్తారని తీసుకొచ్చినాము. వచ్చినాక ఇక్కడ స్కానింగ్ కలిగిన తీసి స్కానింగ్ అవన్నీ తీసి ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, జ్వరం వాపు వచ్చింది, తగ్గుతుంది, ఒక 2 రోజులు అయినాక తగ్గుతుంది, తోలుకొని పోదురని అని చెప్పి ఐసీలో పెట్టారు. పెట్టి సరే అని చెప్పి చూసుకుంటున్నాము. చూసుకుంటుంటే ఈరోజు పొద్దుగాల ఉదయం అడిగితే కూడా మంచిగానే ఉండే, ఏం కాదు మంచిగానే అవుతుంది, మీకు మంచిగా తోలిస్తామని చెప్పారు. అని చెప్పి మరి పొద్దుగాలకి చచ్చిపోయి 11 అయింది, 11 గంటలకల్లా చచ్చిపోయాడు, మేమేం చేస్తామని చెప్పి అన్నారు. అమౌంట్ మంచిగా మరి ఇక్కడ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ వేరే టికెట్ తీసుకోవాలంటే కూడా తీసుకోవద్దు. అట్లా ఏం చెప్పాలి, చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పక్కన నర్సులే చూస్తారు, వాళ్ళు మేము వచ్చిపోయి చెప్తేనే ఐసీలోకి మమ్మల్ని 1 ఇయర్ వాళ్ళేం పక్కన ఉండరు, ఏమవుతుంది అనేది. డాక్టర్ లేడు, డాక్టర్ దూరం అంట ఎక్కడ ఉంటాడో వచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు. 3 రోజులు బాబుకి ఏం పెద్ద మామూలుగా ఏమన్నా మాకు డౌట్ కోసం తెచ్చినాము, ఏమన్నా దెబ్బ తాకిందా. స్కానింగ్ ఒకరే తీపిస్తురాని అంటే మేము ఎంతకైనా మంచిదని స్కానింగ్ అని వచ్చినాం సార్. వస్తే అది ఫస్ట్ నెత్తి మొత్తం తీయాలి, బాడీ టెస్ట్ చేయాలంటే చేయనంటే అని చెప్పినాం సార్. చెప్తే అది పెరిగితే ఆపరేషన్ చేయాలంట అని చెప్పి సార్. పెరగలేదు, తగ్గలేదు, అంతే ఉంది, మందులకు తగ్గుతుంది అంట అని చెప్పింది సార్. సరే అంటాను. ఈ రోజు మళ్ళీ తెలంగాణ కూడా మళ్ళీ తీసుకుంటారు, అంతే ఉందన్నారు. ఈ రోజు కూడా మళ్ళీ తీసుకుంటారు సార్. తీస్తే మళ్ళీ ఎక్కడన్నా తీసుకోవాలి సార్. ఎక్కడ ఏమొద్దు, మేము చూస్తాము, మంచిగా అవుతుంది, 2-3 రోజుల వరకు అయితే మంచిగా అవుతుంది. నేను చూసిన డాక్టర్ అందులో ఉంటే అడిగిన సారు ఏం కథ 3 రోజులు అవుతున్నది, మరి 3 రోజుల కోలి తగ్గదు, ఎక్కువ కాదు, తక్కువ కాదు, అట్లే అంటుంటా సారు అని అంటే ఏం కాదమ్మా, నీకు టెన్షన్ పడకు, ఏం కాదు, నీ కొడుకు నేను బాగా చేస్తా అని చెప్పింది సారు. అంటే ఒక గ్లూకోజ్ బయటికి రాసా, నేను తీసుకొస్తామని వచ్చే వరకు నా కొడుకు లేడు సారు. అమ్మా మొన్న 3 రోజులు అవుతున్నా సారు. నా పేరు తిప్పదమ్మ సారు.